వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. భీమిలి నియోజకవర్గం సింగివలస వద్ద ఈ నెల 27న నిర్వహించనున్న సభ నుంచి ఎన్నికల శంఖరావం పూరించనున్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశీల రఘురాం, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదితరులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఇక సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన క్యాడర్ పబ్లిక్ మీటింగ్, క్యాడర్తో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యేదానికి ఏ విధంగా రేపు రాబో ఎలక్షన్స్లో మనం ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్రను తిప్పికొట్టి మనం చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మన 174 నియోజకవర్గాల్లో మన అభ్యర్థులకి విజయానికి ప్రతి కార్యకర్త ఏ విధంగా పనిచేయాలి అని దిశ నిర్దేశించే కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన 34 నియోజకవర్గాలకు సంబంధించిన బహిరంగ మీటింగ్, బహిరంగ సభ క్యాడర్తో బహిరంగ సభా కార్యక్రమం 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం జంక్షన్ దగ్గరలో స్థలాన్ని ఫైనలైజ్ చేశాం. ఈరోజు స్థలంలో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా పనులు కూడా స్టార్ట్ చేశారు. తప్పకుండా ఈ బహిరంగ సభ ద్వారా క్యాడర్కి ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో మన అభ్యర్థులు విజయానికి కృషి చేయాలి అనే ఒక సందేశం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. అదేవిధంగా క్యాడర్తో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.